రావు గారిని మనకి పాలక మండలి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. శంకర్ గారు పొట్టపల్లి శ్రీధర్రావు గారిని సదరు దేవాలయం యొక్క చైర్మన్ గా ప్రతిపాదించగా శ్రీ వేముల వెంకటేశ్వర్లు గారు బలపరిచినారు. ఇతర ప్రతిపాదనలు ఏమీ లేనందున శ్రీ పొట్టపల్లి శ్రీధర్రావు గారి తండ్రి శంకరరావు గారు ధర్మకర్తల చైర్మన్ గా వ్యవహరించుటకు అంగీకరించి ఈ కింద సంతకం చేస్తున్నాము. అందరూ సంతకం చేస్తున్నారు. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు మన నూతన పాలక మండలి చైర్మన్ శ్రీధర్రావు గారు. గవర్నమెంట్ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు తిరుపతి దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు పూజనీయులు ఎమ్మెల్యే గారికి వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధర్మకర్తల మండలి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మాకు రెండవసారి సారు అవకాశం ఇవ్వడం వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా మీద ఉన్న నమ్మకంతో వారు రెండోసారి కూడా తీసుకోవడం వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడ మన ప్రత్యేక వాహనతులుగా వచ్చిన మార్కెట్ చైర్మన్ గారు, అదేవిధంగా మా ధర్మకర్తలందరికీ, ఈఓ గారికి, మా సర్పంచ్ మార్కెట్ మన చిలుపూరు దేవస్థానం చిలుపూరు సర్పంచ్ గారికి, మిగతా అన్ని మా ప్రతి గ్రామం నుంచి వచ్చిన మా సర్పంచ్లందరికీ, ముఖ్య నాయకులందరికీ, గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మాకు దేవస్థాన ధర్మకర్తల మళ్ళీ సార్ ఎమ్మెల్యే గారు అవకాశం ఇవ్వడం మాకు సంతోషంగా, చాలా అంటే గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. ఎందుకంటే సేవాభావంతో చేసే ఈ కార్యక్రమము అందరికీ లభించాలని నేను అనుకుంటున్నాను. ఇది మాకు సార్ ఆశీర్వాదంతో మాకు మరి రెండోసారి ఇవ్వడం మేము చాలా సంతోషంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అయితే కొన్ని విషయాలు ఈ మధ్యలో నేను పాలక మండలిలో వచ్చినాక కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ నాతో అయినంతవరకు ఈవో గారు ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని పనులు చేస్తున్నాం సార్. దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు మనము ప్రమాణ స్వీకారం చేసే కాలక్షేప మండపం కూడా గత 2015 నుంచి కాంట్రాక్టర్ల మధ్యలో విషపెట్టిపోతే 2021-22లో అప్పుడున్న అవకాశాన్ని బట్టి నేను దీన్ని కంప్లీట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. దీన్ని అంటే అప్పుడు పార్కింగ్ ఏరియా కింద అట్లా వాడుకునే పరిస్థితి ఉంది. దీన్ని ఇమీడియట్గా టేకప్ చేసి దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఇదే కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు సత్యనారాయణ వ్రతాలు యువగారు చక్కగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి ఒక మాకు ఇది తర్వాత గుట్ట దగ్గర కూడా మేము పాలక మండలిలో వచ్చినాక గుట్ట దేవస్థాన ఈశాన్య భాగంలో బండ తొలగింపు కార్యక్రమం 105 ఫీట్ల పొడుగుతోటి 23 ఫీట్ల వెలంపుతోటి దాదాపుగా 20 లక్షల రూపాయలతోటి ఈశాన్య భాగం బండ తొలగింపు కార్యక్రమం అవ్వచ్చు. ఈ మధ్యలోనే స్వామివారి పైన ఎక్కడైతే వెలిసిందో అక్కడ 5 మెట్లు పైకి సార్ అవి కూడా కంప్లీట్ చేసుకోవడం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. 580 మెట్లు ఉంటాయి సార్ స్వామివారు వెలిసిన ప్రాంతం. ఇది గత మీరు దేవస్థానానికి స్వామివారి ప్రతిష్ట మీ ద్వారా చిరంజీవి స్వామి గారు అప్పుడు ప్రతిష్ట చేసినప్పుడు అప్పుడు అంటే నేను లేను కానీ అందరూ ఇక్కడ చెప్తుంటారు, అప్పుడే చిరంజీవి స్వామి వారు చెప్పిపోయిండ్రు ఈ మెట్ల అనే నిర్మాణం మీరు చేయించండి తప్పకుండా అంటే ఎందుకు అది సరే అది అవకాశం బట్టి వాళ్ళు చేయలేకపోయారు. నాకు అది అదృష్టంగా భావిస్తున్నాను. నేనున్న పీరియడ్లో సాధించిన అవకాశానికి నా పీరియడ్లో నేను 580 మెట్లు కంప్లీట్ చేస్తే చాలా సంతృప్తిగా ఉంది సార్. అదేవిధంగా వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా మా యువ గారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కావచ్చు, ప్రతి శనివారం అష్టదళ పాదపద్మరణ కావచ్చు, ఇలా దేవస్థానానికి కలర్స్ కావచ్చు, ఇలా మాకు సాధ్యమైనంత వరకు మేము చేసినాం సార్. అన్నిటికంటే నాకు ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే 2021 నుంచి నేను మొన్న నాకు సార్ దీనికంటే ముందు అవకాశం ఇచ్చినప్పుడు సార్ క్లియర్గా చెప్పారు సార్, శ్రీధర్ ఇవన్నీ నిరంతర ప్రక్రియ జరుగుతుంటాయి కానీ మీరు ప్రత్యేక దృష్టి పెట్టి దేవస్థాన భూములను కాపాడవలసిన బాధ్యత మీకుంది, మీకు ఎలాంటి సహకారం కావాలని నేను ముందు ఉంటానని చెప్పి సార్ అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 14 ఎకరాల 10 గుంటల భూమి సార్ వచ్చినాక నేను అంతకుముందు కూడా ప్రయత్నం చేసిన, కానీ నాకు అర్థం కాకపోయేది. నేను గుడ్డ సుడి వచ్చేది, మా యువ గారు మేము పోయేది,
అక్కడో మార్కు ఇక్కడో మార్కు పెట్టేది మాకు అర్థం కాకపోయేది. మళ్ళీ ఇంటికి వచ్చేవరకు అన్ని బాగానే ఉన్నాయనే సిచ్యువేషన్ ఉండేది. సరే అది అవకాశం లేదు. కానీ మా సార్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి జేసీ గారిని ఇక్కడ పిలిపించి అప్పుడున్న రోహిత్ సింగ్ సార్ ఇన్స్ట్రక్షన్స్ తోటి తర్వాత కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్తో సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే 14 ఎకరాల 10 కోట్ల దాదాపు 35 కోట్ల ఇప్పుడున్న ఈ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడున్న ప్రజలు చూస్తే 35 కోట్ల దేవస్థాన భూమిని ఎండోమెంట్ ఆధ్వర్యంలో అదే ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో దాంట్లో రెవెన్యూ భూమి కూడా ఉంది. అవన్నీ దానికి చేయడం చాలా గొప్ప విషయం ఇది. అందరం ఒకసారి, ఎందుకంటే 14 ఎకరాల భూమి కబ్జా గురి కాకుండా సార్ చేయడం అనేది మనం అందరం ఒకసారి సార్కు తప్పదు కూడా ప్రతి ఒక్కరు చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. ఇక పోతే సార్ ఇవన్నీ మాకు అవకాశం బట్టి మేము చేసాం సార్. ముఖ్యంగా మీకు చెప్పేంత మాకంటే ఎక్కువ మీకు దేవస్థానం మీద అవగాహన ఉంటుంది సార్. ప్రతి విషయం మీరు అన్ని విధాలు మీరు అక్కడ దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం సార్ కొన్ని ఉన్నాయి సార్ చేసేది. రిటైనింగ్ వాల్ కావచ్చు, దేవస్థాన ప్రాంగణం అక్కడి నుంచి కింది వరకు రిటైనింగ్ వాల్, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ రిటైనింగ్ వాల్ అవసరం ఉంది సార్. అదే ప్రాకార మండపం కూడా అవసరం ఉంది సార్. కాటేజెస్ కూడా కొన్ని అవసరం ఉంది సార్. పార్కింగ్ ఏరియా అవసరం ఉంది సార్. ఎంకరేజ్మెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. మీరు ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే నేను అంటే మీరు ప్రజాక్షేత్రంలో మళ్ళీ రావాలని నేను ఒక్కరిని కాదు సార్. మా రంగయ్య గారు అయితే ఒక 10 సార్లు చెప్పారు, ఎమ్మెల్యే గారు గెలుస్తున్నాడు అంటే 54 రోజులు సార్ పైన దేవస్థానం మీద 54 డేస్ మీరు గెలవాలనే సంకల్పంతో 54 రోజులు పైన 54 డేస్ మీకు దీపం వచ్చిన నుంచి గెలిచే వరకు పైన మేము దీపం పెట్టడం జరిగింది సార్. అంటే భక్తులకు, మీరు భక్తులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, మండల శ్రీజంగంపూర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఎమ్మెల్యేగా వస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కట్టినాయి కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ధ చూసుకొని చేయిస్తారనే ఒక ప్రగాఢ నమ్మకం ఉంది సార్ ప్రజలకు, భక్తులకు, ఎవరికైనా. చాలామంది భక్తులు వస్తుంటారు సార్, వచ్చి అడుగుతుంటారు కొన్ని అవసరాలు ఉన్నాయి అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళే చెప్తుంటారు సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి సారు, తప్పకుండా అవన్నీ చేస్తారు, మంచి నాయకులు ఉన్నారు మీకు అని ప్రత్యేకంగా భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది సార్. మీరు పెద్ద మనసు చేసుకొని ప్రత్యేక దృష్టి పెట్టి దేవస్థానం మీద మీరు తలుచుకుంటే కానీ పని లేదు సార్. అందరికీ తెలుసు ఇక్కడ. తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో దేవస్థానానికి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ చేయించి వెంకటేశ్వరపల్లి ఆర్చ్ నుంచి ఇక్కడ వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేసి దానికి సటర్ లైటింగ్తో చేస్తే దానికి ఒక బ్యూటిఫికేషన్ వస్తుంది సార్. ఇంకా కొన్ని మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి సార్, అవన్నీ మీ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఇవి చేస్తారు, రాబోయే రోజుల్లో అవుతాయని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం సార్. మేము ప్రతి భక్తులు కూడా ప్రతి భక్తుడు దేవస్థానంకి వచ్చిన ప్రతి భక్తుడు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది సార్. తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో అవి చేస్తారని తెలియజేస్తూ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే మనము మిగతా విషయాలను మాట్లాడుతుంటాం. ఒక ఆర్ఎస్ ఆఫీసర్ ఉంటే కూడా ఎట్లా ఉంటుందనేది కూడా ఇక్కడ చెప్పాలి. ఇది చెప్పుకుంటే ప్రజలకు తెలుగు, భక్తులకు తెలుగు. అంటే ఒక ఆర్ఎస్ ఆఫీసర్గా మన యువ గారు ఉన్నారు సార్. వారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వారు ఉండి చేయడం జరుగుతుంది సార్. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా దేవస్థాన సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు పెద్దల పూజనీయులు ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సింది.